వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భార్య కోసం. మరి ఆ గదిలోకి వెళ్దాం రండి. 6 గదుల పాతకాలపు డాబా ఇల్లది. 3 గదుల వాటా, 2 పోర్షన్లు. ముందు గదిలో శిరీష పెళ్లి చూపులు జరుగుతున్నాయి. రాజు స్కూల్ ఫైనల్ అయ్యాక ఐటీఐలో చేరి ఎలక్ట్రిక్ వర్క్స్ మెయిన్గా చేశాడు. తండ్రి అప్పుల ఊబిలో కూరుకునేసరికి తల్లి సాధింపులు, ఇంట్లో శాంతి లేకుండా పోయింది. సరదాగా నేర్చుకున్న డ్రైవింగ్ జీవనోపాధిగా చేసుకున్నాడు. అతనికి ఒక సెకండ్ హ్యాండ్ కారు ఉంది. దాన్ని రోజు 4 లేడీ టీచర్స్ని 40 దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో దింపి మళ్ళీ సాయంత్రం తీసుకొస్తూ ఉంటాడు. 2 డాక్టర్స్ పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తూ ఉంటాడు. రాజుకు ఈ 2 ఖాతాల వల్ల నికరాదాయం ఉంటుంది. మిగతా టైంలో ఆటో తిప్పుతూ ఉంటాడు. 10th వరకు ఇంగ్లీష్ మీడియం కాబట్టి విస్తృతంగా ఇంగ్లీషు, తెలుగు సాహిత్యం చదవటం బాగా అలవాటు చేసుకున్నాడు. చాలా బుక్ కలెక్షన్ ఉంది అతని దగ్గర. తాను చదువుకోలేకపోయానన్న బాధ ఆ విధంగా తీర్చుకుంటున్నాడు. తన ఎదురుగా కూర్చున్న శిరీషని తదేకంగా చూస్తున్నాడు. అమ్మాయి పొడువుగా, సన్నగా, తీరైన కనుముక్కు తీరుతో చక్కగా ఉంది. అతను గమనిస్తున్నది ఆమె ఎలా ఉన్నది కాదు, ఆమె చేతుల వైపు చూస్తున్నాడు. ఆ అమ్మాయి దేనికో చాలా టెన్షన్ పడుతోంది. చేతుల్లో వణుకు ఆపుకోవడానికి 2 అరచేతులను పెనవేసుకుని పట్టుకుంది. అమ్మాయి బాగా టెన్షన్ పడుతోందని అనిపించింది అతనికి. కొంప తీసి ఏదైనా లవ్ అఫైర్ కాదు కదా? లేకపోతే ఈ మ్యాచ్ ఇష్టం లేదా? ఆమెతో పర్సనల్గా మాట్లాడాలని అనుకున్నాడు. రాజు తండ్రి చనిపోయి 3 సంవత్సరాలైంది. ఆయన ఆర్టీసీలో కండక్టర్గా పనిచేశాడు. 7 వ్యవసనాల్లోనూ అప్పులు చేయడం ఉందో లేదో కానీ అందులో సిద్ధహస్తుడు. రిటైర్మెంట్ తర్వాత అప్పులు చేయడం మొదలుపెట్టి తీర్చడానికి నానా తిప్పలు పడ్డాడు. అప్పులు చేయడంలో ఆయన ఒక వింత పద్ధతి పాటించేవాడు. ఇవేమీ ఇంటర్ చదువుతున్న రాజుకి అర్థమయ్యేవి కాదు. పెద్దవాడైన నరేంద్రకి తండ్రిని వారించే ధైర్యం లేదు. ఒకరి దగ్గర చేసిన అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు చేసేవాడు. పెన్షన్ చాలా తక్కువ. దాని మీదే లోన్ తీసుకొని అప్పుల పాలయ్యాడు. తల్లి శకుంతల గయ్యాళి అని పేరు తెచ్చుకుంది. నోటికి అదుపు లేదు. పెద్ద కోడలు సుభద్రమ్మ గారు లేదు. శకుంతలకు ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చింది. సాధ్యమైనంత ఎక్కువగా కట్నం లాగాలని బేరసారాలు చేస్తోంది. రాజుది చాలా దృఢమైన వ్యక్తిత్వం. అన్నని సంప్రదించి ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసి అప్పులు తీర్చాడు. బ్యాంకు లోన్ తీర్చిన తర్వాత మిగిలిన 6 లక్షలు అన్న 2 కూతుళ్ల పేరిట, తల్లి పేరిట వేసేశాడు. 2 వాటాలు వెయ్యమన్న తల్లి మాట అతను లెక్క చెయ్యలేదు. అటువంటి మరిదంటే సుభద్రకు చాలా ఇష్టం. ఒక తమ్ముడిలాగా చూస్తుంది. అతనుకు రాఖీ కట్టి తన ప్రేమను చూపిస్తుంది. ఎవరు గమనించని శిరీషలోని కంగారుని అతను గమనించాడు. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడాలని శిరీష వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. డాబా పైన 2 కుర్చీలు వేశారు. శిరీషలో కంగారు ఎక్కువైంది. చెప్పండి, ఎందుకంత కంగారు పడుతున్నాడు? రాజు సౌమ్యంగా అడిగాడు. నేను ఒకటి అడుగుతాను కానీ నేను అడిగిన విషయం మా వాళ్ళతో చెప్పరు కదా? ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉందని అనుకున్నాడు రాజు. నాకు ఇంజనీరింగ్ చదవాలని ఉందండి, మీరు చదివిస్తారా? ఆ కళ్ళ నిండా ఆశ. రాజు ఆశ్చర్యపోయాడు. ఇంటర్లో మీ పర్సంటేజ్ ఎంత? 96.5 అని జవాబిచ్చింది శిరీష. అన్ని మార్క్స్ వస్తే మీ వాళ్ళు ఎందుకు చదివించలేదు? ఆశ్చర్యపోతూ అడిగాడు. నాన్న పోయిన సంవత్సరంలోనే పెళ్లి చేయాలని చదివించమని చెప్పారండి. డిగ్రీ చేయమన్నారు. నాకు ఇష్టం లేదు. ఆ పిల్ల ముఖంలోని ధైర్యం చూసి చలించిపోయాడు రాజు. నా ఇంటి పరిస్థితుల వలన నేను చదువుకోలేకపోయాను. తప్పకుండా చదువుకుందురు కానీ ఇంకేమైనా ఉందా అని నవ్వుతూ అడిగాడు. శిరీష కళ్ళల్లో వెలుగు సంతోషంగా నవ్వింది. ఇంకే కోరికలు లేవండి అని చెప్పింది. రాజు కిందకు వచ్చేసరికి శకుంతల ఇంకా బేరసారాలు సాగిస్తూనే ఉంది. రాజు తల్లిని మరి మాట్లాడి నవ్వకుండా విషయమంతా తేల్చేశాడు. శిరీష అన్నదమ్ములు ఇష్టానికే వదిలేశాడు. అందరి ముందు ఏమీ మాట్లాడలేకపోయినా శకుంతల ఇంటికి రాగానే కొడుకు మీద విరుచుకుపడింది. రాజు బెదరకుండా మిగతా ఖర్చులు తానే భరిస్తానని చెప్పాడు. పెళ్ళయ్యాక
మూడు నిద్రలు లాంటివి ఏమీ వద్దని భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. రాజు కట్నం లాంఛనాలు తీసుకోనివాడు అవటంతో ఎవరూ తర్కించలేకపోయారు. మొదటి రాత్రి మధ్య గదిలో శిరీషని పడుకోమని తాను బయట గదిలో నేల మీద పరుపు వేసుకుని పడుకున్నాడు. శిరీషకి ఇలా ఎందుకని అడిగే చనువు ఏర్పడలేదు. ఇంకా అతని దగ్గర శకుంతల నిఘా పెట్టింది కోడలి మీద. శిరీష రాత్రంతా చదువుకుంటూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయింది. ఉదయం పని అయ్యాక రాజు లంచ్కు వచ్చేదాకా చదవటం, అతను వెళ్ళాక ఇంటి పని ముగించుకుని మళ్ళీ చదువుకోవడానికి కూర్చునేది. ఆ పిల్ల దీక్ష పట్టుదలను చూసి రాజుకు ఎంతో ముచ్చటేసింది. రోజు శకుంతల పైకి రావడం, ఏదో ఒక వంకతో తిట్టడం చేస్తోంది. శిరీష బాధతో భర్తతో చెప్పడానికి భయపడి చెప్పలేకపోయేది. చూసి చూసి సుభద్ర ఒకరోజు రాజుతో చెప్పేసింది. రాజుకి శకుంతల స్వభావం బాగా తెలుసు. మనుషుల పట్ల ఆమె వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆమెకి మనుషులు నచ్చకపోతే అకారణ ద్వేషం పెంచుకుంటుంది. ఒకరోజు బయటికి వెళ్ళినట్లే వెళ్ళి వెనక్కి వచ్చి తల్లి మాటలు విన్నాడు. శిరీషని మాటలతో ఎంత వేధిస్తోందో అర్థమై బాధపడ్డాడు. అతనేమీ మాట్లాడకపోవడంతో శకుంతల మరింతగా రెచ్చిపోయి తోలనాడింది. శిరీషకు కన్నీళ్లు ఆగడం లేదు. రాజు 4ంటికి తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే సామాను సర్దటం మొదలుపెట్టాడు. సుభద్ర పైకి వచ్చి, ఏంటి రాజు సామాను సర్దుతున్నావు? కంగారుగా అడిగింది. అమ్మ మారదవుదినా. శిరీష ఆమెను తట్టుకొని బతకలేదు. ఇల్లు తీసుకున్నాను, ఇవాళే ఇల్లు మారుతున్నాను, ఈ పోర్షన్ అద్దెకిస్తున్నాను. శకుంతల ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్నీ పెట్టింది. శిరీషను సాయంత్రం అద్దె ఇల్లు ఎక్కడ తీసుకున్నాడో కూడా చెప్పకుండా ఇల్లు మారిపోయాడు రాజు. కొత్త ఇంట్లో సామాను సర్దుతూ ఏడ్చేసింది శిరీష. ఇందులో నీ తప్పేమీ లేదు సిరి. అమ్మ సంగతి నీకు తెలియదు. నేను చదువుకోనియదు. ఆమె రోజుకో గొడవ చేస్తుంది. అమ్మ పట్ల నా బాధ్యత నాకు తెలుసని అంటూ మొదటిసారి శిరీషను దగ్గర తీసుకొని ఓదార్చాడు. శిరీష ఇప్పుడు చాలా ప్రశాంతంగా చదువుకోగలుగుతుంది. రాజుకి మగవాళ్ళు ఇంటి పని చెయ్యకూడదన్న కాన్సెప్ట్ లేదు. అతనంటే రోజు రోజుకి ఆరాధన పెరిగిపోయింది. ఆ రోజు శిరీష చాలా డల్గా ఉండటం గమనించి టాబ్లెట్లు తెచ్చిచ్చాడు. 5వ రోజు లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ నవ్వుతూ, నీ ఇంజనీరింగ్ చదువు కోసం బాగానే నిగ్రహం పాటించాడు మీ ఆయన, ఇక అవసరం లేదులే అని అంటూ నవ్వింది. శిరీష సిగ్గుపడింది. రాజు పనికి ఆడా మగ తేడా చూపించాడు. వీలున్నప్పుడల్లా అన్ని పనులు చేసేస్తాడు. శిరీష ఇప్పుడు ఏ సమస్య లేదు. హాయిగా చదువుకుంటోంది. ఎంట్రన్స్ పరీక్ష రోజు అతని కాళ్లకు నమస్కరించిపోయింది. రాజు వారించి హృదయానికి హత్తుకుని బాగా రాయి అని అన్నాడు. శిరీష పరీక్ష రాసి బయటకు వచ్చేదాకా ఎంతో ఆతృతతో వెయిట్ చేశాడు. బయటికి రాగానే రాజుని చుట్టేసింది. అతనికి అర్థమయ్యింది బాగా రాసిందని. రిజల్ట్స్ కోసం శిరీష కంటే ఎక్కువగా ఎదురు చూశాడు. రాజు శిరీష 312 ర్యాంకు సాధించింది. సరిగ్గా కోచింగ్ ఇప్పిస్తే ఐఐటి సాధించేదేమో అని బాధ కలిగింది అతనికి. శిరీష సంతోషంతో అతనిని చుట్టేసింది. రాజు, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని అని అంటూ జేబులో నుంచి సన్నటి బంగారపు నల్లపూసల గొలుసు తీసి ఆమె మెడలో వేశాడు. శిరీష సంతోషానికి హద్దులు లేవు. శిరీష తల్లి భర్త తన పేరిట వేసిన 1,00,000 అల్లుడికి ఇవ్వబోయింది. ఓల్డ్ ఏజ్లో డబ్బు చాలా అవసరం అత్తయ్య గారు, శిరీష బాధ్యత నాది అని అంటూ తిరిగి వచ్చేశాడు. మంచి ర్యాంక్ సాధించాలని శిరీష అదే ఊళ్ళో ఉన్న కాలేజీలో చేరుతాననేసరికి కోపం వచ్చింది. లెక్చరర్స్తో టీచర్స్తో చెప్పించాడు. అయినా శిరీష ఒప్పుకోలేదు. హైదరాబాదులో హాస్టల్లో ఉండనని చెప్పేసింది. శిరీష తనని వదిలి ఉండలేదని అర్థమైంది అతనికి. పోనీ సిటీకి వెళ్ళిపోదామంటే దానికి ఒప్పుకోలేదు. సిటీ అంటే ఖర్చు ఎక్కువ, అందుకే వద్దంటోందని అర్థమైంది అతనికి. చేసేది ఏమీ లేక ఆ టౌన్లోనే బెస్ట్ కాలేజీలో చేర్చాడు. మంచి ర్యాంకు వచ్చిన అమ్మాయి తమ కాలేజీలో చేరటం యాజమాన్యానికి చాలా నచ్చి ఫీజులో చాలా రాయితీ ఇచ్చారు. ఇంటి దగ్గరే కాలేజీ బస్ స్టాప్. మొదటి రోజు సాయంత్రం రాజు శిరీష కోసం ఎదురు చూస్తూ స్టాప్లో నుంచున్నాడు. వెలిగిపోతున్న మొహంతో వచ్చింది శిరీష. ఇంట్లోకి అడుగు పెడుతూనే రాజుని పెనవేసుకుంది. అది డ్రీమ్ అవటంతో వచ్చిన కన్నీళ్లు. రాజు ఆమెని వెళ్ళి
ఫ్రెష్ అయ్యిరా అన్నాడు ప్రేమగా. సచ్చే ఆకలిగా ఉంది అని అంటూ వచ్చి నేల మీద అన్నీ రెడీగా ఉండటం చూసి అయ్యో వంట కూడా చేసేశారా అన్నది గిల్టీగా శిరీష. ఒకటి గుర్తుపెట్టుకో, మన ఇద్దరి మధ్య ఎటువంటి ఈగో క్లాష్లు ఉండకూడదు. ఎవరికి వీలైన పని వాళ్ళు చేసుకుందాం కన్నీళ్లతో తల ఊపింది శిరీష. టమాటో ఎగ్గు కర్రీ, చారు, పెరుగు కడుపు నిండా తిని గిన్నెలన్నీ తోమేసి కిచెన్ శుభ్రం చేసి వచ్చి అతని ఒడిలో వాలిపోయి పడుకుండిపోయింది. ఫస్ట్ ఇయర్లో 4 గోల్డ్ మెడల్స్ సాధించింది. శిరీషకు మంచి ల్యాప్టాప్ ఉన్నాడు. రాజు పట్ల రోజు రోజుకి అభిమానం, ఆరాధన పెరిగిపోతోంది శిరీషలో. ఎటువంటి కలతలు లేకుండా 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఫైనల్ సెమిస్టర్లో 12 లక్షల ప్యాకేజీతో అమెజాన్లో జాబ్ వచ్చింది శిరీషకు. జాబన్నా వదులుకుంటుంది కానీ ఒంటరిగా వెళ్ళదని రాజుకు తెలుసు. అందుకే మకాం మార్చేశారు బెంగళూరుకి. వారంలో 5 రోజులు శిరీషకు ఆఫీసు. రాజుకి ఖాళీగా ఉండటం ఇష్టం లేదు. వాళ్ళుండేది పార్టిషన్ చేసిన హాల్ కాంపౌండ్, చిన్న వంటిల్లు వెనుక ఖాళీ జాగా ఉంది. బెంగళూరులో క్యాబ్ నడపడం కంటే ఎలక్ట్రికల్ వర్క్స్ రిపేర్ చేయడం బెటర్ అనిపించి అవి చేయడం మొదలుపెట్టాడు. ఇంటి వాళ్ళ పర్మిషన్తో ఆదివారం బిర్యానీ తయారు చేసి సేల్ చేయడం మొదలుపెట్టాడు. శిరీష ఒక యాప్ క్రియేట్ చేసింది. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ నుంచి చాలా ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. చాలా బిజీ అయిపోయాడు రాజు. శని ఆదివారాలు అతనికి సహాయం చేసేది శిరీష. శిరీష నెల తప్పింది. రాజు అంతా తానే చూసుకున్నాడు. నెలలు నిండగా సరిగ్గా డెలివరీ ముందు సుశీలమ్మ బాత్రూంలో జారిపడింది. తొంటికి ఆపరేషన్ చేశారు. ఎవరూ రాకపోయినా రాజు శిరీషని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. శిరీషకు లీవ్ అయిపోయే సమయానికి కళ్ళనీళ్లు పెట్టుకోసాగింది. ఆయాని పెడదామా, కేర్ సెంటర్లో చేరుద్దామా అని అంటూ బెంగగా అడగడం మొదలుపెట్టింది. ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవుతుండగా రాజు ఆమెను ఆందోళనకు తెరదించాడు. ఇంతవరకు వారంలో 5 రోజులు ఎలక్ట్రిక్ వర్క్ చేసేవాడు. ఇప్పుడు అవన్నీ మానేస్తున్నానని చెప్పాడు. దేనికి అర్థం కాక అడిగింది శిరీష. దేనికి ఏంటి, బాబుని చూసుకోవద్దా? 5 రోజులు నా డ్యూటీ, వీకెండ్స్ నీ డ్యూటీ. వీకెండ్లో నా బిర్యానీ బిజినెస్ చేస్తాను, సరేనా అని అన్నాడు. శిరీషకి కన్నీళ్లు ఆగలేదు. పిచ్చి పిల్ల, తల్లిగా నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే. పెద్దవాళ్ళని పిలిచి ఈ ఏజ్లో వాళ్ళని బాధ పెట్టడం దేనికి? ఇంత చదువుకున్నావు, లక్షలు సంపాదిస్తున్నావు, అయినా నువ్వే రోజు అహంకారం చూపిలేదు. ధర్మేచ అర్థేచ కామేచ అంటూ 3 సార్లు వరుడు చేత నాతిచరామి అనిపిస్తారు. నాతిచరామికి అర్థం తెలిసిన వాడు ఎవడు భార్యను తేలికగా చూడడు, ఏ విషయంలోనూ అవమానించడు. నాకు వాడిని చూసుకునే అదృష్టం ఉంది. వాడిని ఎక్కడా చేర్చడం, ఆయాలకి అప్పగించడం అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఇంటికి వచ్చాక వీలుంటే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, సరేనా? కొడుకుతో సహా శిరీషను దగ్గరకు తీసుకున్నాడు రాజు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.